హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఈ రోజు కాకపోతే రేపు నా పేరేంటనే చాలు, చోళ నుంచి రక్తం రావాలా. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి చూస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి ధృవ రీల్ 800 అనే XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ముందుగా మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకే. దీన్ని నొక్కి పట్టి ఫస్ట్కి డ్రాగ్ చేద్దాం. ఇలా అని దీన్ని డిలీట్ చేశాను. ఫస్ట్కి వచ్చాను. ప్లస్ మీడియా, మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. దీని చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్ పైకి పెట్టండి. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బిట్ మరికి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఫస్ట్ పిక్ని తీసుకున్నా. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మరికి సరిపడానే ఉంది. మళ్ళీ ప్లస్ మీడియా, ఇంకొక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి ఇలా పెడుతున్నాను. నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసి ఇలాంటి ఫొటోస్ని పెడతాను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలైట్ మోషన్ కావాలంటే, అసలు మీ దగ్గర ఏ ఎలైట్ మోషన్ లేకపోతే ప్లే స్టోర్లో ఉంటే తీసేయండి. అది తీసేసి నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, మీ అందరికీ తెలుసు, అది మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంది, తెలుసు కదా. అందులో నేను ఏం చేశానంటే మీకు ఈజీగా ఉంటుందని పిన్ లిస్ట్లో పెట్టించాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే వెళ్ళి చూడండి, దొరుకుతుంది. మంచిదండి, చాలా బాగా పనిచేస్తుంది. ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. ఓకే రైట్, ఫొటోస్ అన్నీ పెట్టాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఎఫెక్ట్ని ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇలా ఈ విధంగా పేస్ట్ చేయండి. ఇలా ఓకే రైట్, అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్కి వస్తాను, చూడండి, ప్లే చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. బీట్తో అంటే ఇంకా బాగా నచ్చుతుంది మీకు. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.